ఎంతో విషయాలు. ఓకే, ఇక్కడ గీతా ధ్యాన శ్లోకాస్లో మనం ఇప్పుడు చదువుకున్నాన్ని పార్థాయ ప్రతిబోధితాం దగ్గర నుంచి వసుదేవసుతం వరకు ఇవన్నీ శ్లోకాసు గీతా ధ్యాన శ్లోకాసు అంటాం. దాంట్లో అట్లీస్ట్ ఫస్ట్ది లాస్ట్ది నేర్చుకున్నా మీకు భగవద్గీత చదివే ముందు అవి చదువుకోవచ్చు అన్నమాట. ఓకే, పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గృహీతాం పురాణమునాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినిం అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి అని భగవద్గీతని తల్లిలాగా మనం ప్రార్థన చేస్తాం అన్నమాట. అందులోనే మీనింగ్ ఉంది. అంటే పరమాత్మ డైరెక్ట్ గా ఇచ్చినటువంటి భగవద్గీత మహాభారతంలో వచ్చింది వ్యాసుడు, అవన్నీ దాంట్లో మీనింగ్ వచ్చేస్తుంది. 18 చాప్టర్స్ ఉన్నాయి. తర్వాత అంబ అంటే అమ్మ, ఆ భగవద్గీత తల్లిలాగా అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి, ఈ భవబంధాల నుంచి విడిపించగలిగేటువంటి తల్లి అన్నమాట, గొప్ప తల్లి అని. సో అది మీనింగ్ తెలిస్తే మనకి అసలు భగవద్గీత ఎందుకు చదువుతానో అర్థం అవుతున్నాను. అందుకని ధ్యాన శ్లోకాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇందులో ఈ ధ్యాన శ్లోకాస్లో ఇదొక శ్లోకము. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమరుత తున్వంతి దివ్యైస్తవైర్వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః. నా వెనక చెప్పుకుంటూ ఉంటుంది. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యశ్యాంతం న విదుః సురగణా దేవా తస్మై నమః. సో ఇది అద్భుతమైనటువంటి శ్లోకం చూడండి. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమరుతస్తన్వంతి దివ్యైస్తవైర్వేదై సాంగ పదక్రమోపనిషదై గాయంతి యం సామగాః ధ్యానావస్థితస్తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యశ్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. ఇక్కడ ప్రతి పదానికి కూడా అద్భుతమైన మీనింగ్ ఉంటుంది. బ్రహ్మ వరుణ ఇంద్ర, ఎం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమరుత అంటే బ్రహ్మ వరుణ ఇంద్ర రుద్ర మరుత్తులు, ఆయుధవుడు, దివ్య స్తోత్రములతో వీళ్ళందరూ దేవతలందరి యొక్క దివ్య స్తోత్రములతో ఎవరినైతే స్తుతించుంటారో వేద విద్వాంసులు, సాంగపదం అంటే ఈ యొక్క వేద విద్వాంసులు, అలాగే సాంగ పదక్రమ ఉపనిషత్యుక్తములైనటువంటి వేదముల ద్వారా ఎవరినైతే గుణగణాలతో గానం చేస్తారో యోగులు ఎవరిని ధ్యానిస్తూ ఉంటారో, అది ధ్యానావస్థితద్గతేన మనస అంటే యోగులు ఎవరిపైన ధ్యానం చేస్తారో, ఏకాగ్రత నుంచి ధ్యానం చేస్తారో, ఎవరిని దర్శింతురో తద్వారా ధ్యానం ద్వారా ఎవరినైతే దర్శిస్తారో సురాసురగుణ, సుర అంటే దేవతలు, అసుర అంటే రాక్షసులు, సురాసురగణ సురులు అసురులు అందరూ ఎవరినైతే అంతము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో అట్టి భగవంతునకు పరమాత్మనికి నమస్కారము అని అంత ప్రేయర్ మీనింగ్ ఎంత బాగుందో చూడండి. సో ఇది మనం మీనింగ్ఫుల్ గా ఒక శ్లోకాన్ని ప్రేయర్ తోటి ఎలా స్టార్ట్ చేసామనుకో అప్పుడు భగవద్గీత మీద పట్టు వస్తుంది కదా. సో అదే ఈ మీనింగ్ తెలవలేదనుకో, ఏదో జస్ట్ శ్లోకం చదివాం, ఇవాళ నాకు భగవద్గీత శ్లోకాలు వచ్చినాయి అనుకోవడం తప్ప, బట్ డీప్ గా వెళ్ళరు అన్నమాట. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. అసలు అందరూ దేనికోసం ప్రయత్నం చేస్తున్నారు? దేవతలు కానీ, సురులు కానీ, అసురులు కానీ, యోగులు కానీ దేనికోసం ప్రయత్నం చేస్తున్నారు? చివరికి ఆ పరమాత్మను చేరుకోవడం కోసమే కదా. సో అటువంటి ప్రయత్నం అన్నమాట. సో అలా చేసిన తర్వాత ఇందులో ఫస్ట్ శ్లోకంలోనే చెప్తున్నారు, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమనసాధయేత్
ఆత్మైవాహ్యాత్మనో బంధు ఆత్మైవారిపురాత్మనః. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట. ఆ, దీంట్లో ముఖ్యంగా చెప్పేది ఆత్మ సంయమ యోగంలో ఫస్ట్ శ్లోకం ఇది. ఆ, అది ఫస్ట్ శ్లోకం అండి. ఈ ఆ, ఆ, ఆత్మ సంయమ యోగం స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం చెప్పడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే ఆ, ఉద్ధరేది ఆత్మానాత్మానం, అంటే ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి కానీ పాడు చేసుకోకూడదు కదా. సో మనం మనం బాగు చేసుకోవాలో పాడు చేసుకోవాలో అనుకుంటే, సో వీ హ్యావ్ టు డెవలప్ అవర్ సెల్ఫ్, వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్, అంతేగాని మనం డిటోరియేట్ చేసుకోకూడదు అనేది ఇక్కడ మీనింగ్ వస్తుంది అనమాట. ఉద్ధరేది ఆత్మానం, మనం మనం ఉద్ధరించుకోవాలి. సో తన మనసే తనకు బంధువు శత్రువు కూడా. ఓకే, తమను తామే అధోగతి పాలు చేసుకోకూడదు. కాబట్టి మన మన మనసే అన్నిటికీ మూలం. దాన్ని మనం ఫ్రెండ్గా చేసుకోవచ్చు, ఎనిమిగా కూడా చేసుకోవచ్చు. మరి అలా చేసుకోవడానికి దేంటి మార్గం ఏంటి, బంధువు శత్రువు అంటే ఇక్కడ అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ శ్లోకంలో నెక్స్ట్ శ్లోకం చూడండి. దీంట్లో ఏం చెప్తున్నారు? బంధురాత్మానాత్మనస్తస్య తేనాత్మైవాత్మనా జితః అనాత్మానస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. అది బంధురాత్మాత్మనస్తస్య. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఎవడు తన మనస్సు చేత ఇంద్రియాలను ఆ, శరీరమును జయించుచున్నాడో, ఎవరైతే జితేంద్రియుడో అతనికి తన మనస్సే మిత్రుడు అని చెప్తున్నారు. అంటే మన మనస్సు మన ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉంటే మనకు ఆ మనసు మనకి మిత్రుడు అవుతుంది. మన కంట్రోల్లో లేకపోతే ఆ జితేంద్రియుడు కాని వానికి ఆ మనస్సే శత్రువు అవుతుంది. అందుకని మనకి చాలా మందికి ఇబ్బంది ఏంటి? ఆ మనసే శత్రువు, వాళ్ళే శత్రువులు అవుతున్నారు. సో దే ఆర్ ఎనిమీస్. అందుకనే వాళ్ళు ఈవెన్ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా అది మనసు కంట్రోల్లో లేక వాళ్ళు మొబైల్కి ఎడిక్ట్ అయిపోతారు. ఈ యొక్క గ్యాడ్జెట్స్కి ఎడిక్ట్ అయిపోతారు, జంక్ ఫుడ్స్కి ఎడిక్ట్ అయిపోతారు. తద్వారా ఏమవుతుంది? వాళ్ళ లైఫ్ని పూర్తిగా స్పాయిల్ చేసుకుంటారు అన్నమాట. వాళ్ళ మనసుని వాళ్ళకి శత్రువులా తయారు చేసుకుంటున్నారు. అందుకే ప్రతి వాళ్ళు మనం యోగ సాధన చేయాలని ఎందుకు చెప్తున్నాము? మిత్రుల్లా తయారు చేసుకోవడం కోసం. అంటే ఇప్పుడు ఈ రెండు శ్లోకాలు ఏం చెప్తున్నాయంటే, మనకి జితేంద్రియత్వం సాధించాలంటే ఏం చేయాలి అనేది రాజయోగంలో ముఖ్యమైనటువంటి పార్ట్ అన్నమాట. అర్థమైందా? జితేంద్రియత్వం సాధించాలంటే ఏం చేయాలి? సో దానికి ఇప్పుడు ఈ సాధన అంతా ఉపయోగపడాలి. అంటే మన మనసు ఉమ్, మనకి మిత్రుల్లా చేసుకోగలడు, ఇంద్రియాలని మనసుని కంట్రోల్లో తీసుకురాగలగాలి. అది యోగాలో సాధించాల్సింది. అంతేగాని ఈ ఆసనం వచ్చిందా లేదా, ఈ పర్ఫెక్షన్ వచ్చిందా లేదా, అదంతా తర్వాత పాటు. అది పెద్ద ఆ, ఆ, ఇదని కాదు. మీకు ఏ ఆసనాలు వస్తే ఆ ఆసనాలు చేయొచ్చు. కానీ అల్టిమేట్గా వాట్ ఈస్ ద గోల్? మీకు ఆ ఆసనం రావడం ఇంపార్టెంట్ కాదు. ఏది ఇంపార్టెంట్? మనసుని అదుపులో చేసుకోవడం, అలాగే ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవడం ఇంపార్టెంట్. సో అందుకని ఇక్కడ అసలు ఇప్పుడు యోగా యొక్క టార్గెట్ ఏంటో చెప్తున్నారు కదా. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మానస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ అని. అది ఎవరి మనసు అయితే అదుపులో ఉంటుందో, ఇంద్రియాలు అదుపులో ఉంటాయో వాళ్ళు మనసే వాళ్ళకి మిత్రుడు. మనసు అదుపు లేని వాళ్ళ మనసే వాళ్ళకి శత్రువు. అంటే వాళ్ళ మనసే నాశనం చేస్తుంది. కాబట్టి మనసే అన్నిటికీ మూలం అనేటువంటి గ్రహించాలన్నమాట. ఆ మనసుని అదుపు చేసుకోవడానికి ఉపయోగించే టెక్నిక్కే యోగ సాధన. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచిత్రం నాతి నీచం శైలాజీన కుశోత్తరం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ మనసును అదుపు తీసుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ మెడిటేషన్ గురించి మొదలు పెట్టారు. అది ధ్యానం ఎట్లా చేయాలి? పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో ఒక ఆ, ఆ, చక్కటి ఆసనం ఏర్పాటు చేసుకొని, చాప పైన ఒక క్లాత్ పరుచుకొని దానిపైన
పరిశుభ్రంగా ఉంచేటువంటి ప్లేస్లో కూర్చోవాలని చెప్తున్నారు. ఎత్తు కాకుండా పల్లం కాకుండా ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలి. అంటే ఫర్ మెడిటేషన్ వాట్ ఈస్ ద బెస్ట్ ఆసన, ఎలా ఎలా ప్లేస్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తాను అనమాట. ఓకే. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ ప్రాణాయామ పరాయణ. అది ఇప్పుడు మనం ఎలా చేయాలి, మన సాధన ఎలా చేయాలి? మనం, ఈ యొక్క ధ్యానంలో కూర్చున్న తర్వాత ఫస్ట్ ఈ ప్రాణాయామాన్ని మొదలు పెడతాం. మనం నాడి శుద్ధి ప్రాణాయామం కానీ ఇది చేస్తున్నాం కదా, అలా డిఫరెంట్ ప్రాణాయామాల్లో కొందరు ప్రాణవాయువుని అపానవాయువులోను, మరి కొందరు అపానవాయువుని ప్రాణవాయువులోను ఆ, హవనం చేయడం ద్వారా ఆ, ఆ, చేయడం ద్వారా నియంత్రించుటలోనే లీనమై ఉన్నారు. అలా చేయడం ద్వారా ఈ ఆ, ప్రాణాన్ని నిరో నియంత్రించడం అంటే ఈ యొక్క ఆ, శ్వాసను నియంత్రించడంలో నిమగ్నమై ఉన్నారు అని చెప్తారు. అది ఈ ప్రాణాయామం గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ ప్రాణాయామం చేయాలంటే ఒక ఆసనం ఉండాలి కాబట్టి అప్పటికే ఆసనం గురించి మీకు చెప్పినట్టు ఒక ఆసనం ఏర్పాటు చేసుకోవడం, ఆసనంలో పద్మాసనంలో దానిలో కూర్చున్నారు, ప్రాణాయామం చేశారు. ఓకే, అంతవరకు క్లియర్ కదా? సో కాబట్టి అది చేయాలి అంటే ఏం చేయాలి? అది చేయాలంటే అంతవరకు చేయాలంటే యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. సో అలా యోగ సాధనలోకి రావాలంటే ఫస్ట్ ఆహారం కరెక్ట్ చేసుకోవాలి అనేటువంటి ఇక్కడ నేర్చుకోవాలి. సో ఆహార నియమాలు పాటించడం, ఆహార విహారాదులు యందు మన లైఫ్ స్టైల్ అంతా కూడా, మనం మాట్లాడే విధానం కానీ మనం డీల్ చేసే విధానం అంతా కూడా, సో ఇట్ హ్యాస్ టు బి వెరీ టేబుల్ మేనర్ అనమాట. అంటే ప్రాపర్ మేనర్, వైజ్ వైజ్ వే ఆఫ్ లివింగ్. అలాగే కర్మాచరణముల యందు ఇవన్నిటిలో కూడా జాగ్రత్త స్వప్నావధుల యందు కూడా పరిమితిని పాటించాం. ఓకే, అంటే మనం చేసేవన్నీ కూడా వైజ్ యాక్షన్స్ ఉంటాయి, అంటే యూస్ఫుల్ టాస్క్స్ ఉంటాయి. మనం తినేటువంటి ఆహారం అమృత ఆహారము, సరైనటువంటి సాత్విక ఆహారమే ఉంటుంది. అలా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అలా చేస్తే ఏమవుతుందంట, ఆ, అలా చేయడం వల్ల యోగము సిద్ధించును, దుఃఖములన్నీ కూడా నశించి యోగ సిద్ధి కలుగుతుంది అని చెప్పారు. కాబట్టి యోగ సిద్ధి కలగాలంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనేటువంటి దీంట్లో చెప్పారు. కాబట్టి ఈ శ్లోకం సాధకులందరూ కూడా చాలా ఇంపార్టెంట్ గా ఫాలో కావాల్సింది అన్నమాట. ఓకే, ఇప్పుడైనా ఈ శ్లోకం వరకు మీకు క్లియర్ ఉన్నారా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇవన్నీ నేర్చుకోవాలి గురుజీ. ఇప్పుడు మీనింగ్స్ అర్థమైనాయి కదా, అంటే యోగా చేయడం అలా ఆ మీనింగ్స్ నేర్చుకోవడం. అర్థమైనాయి. మీరు శ్లోకాస్ చేయడం నేర్చుకోవడం అనేటువంటి తర్వాత తర్వాత పద్ధతి. ఫస్ట్ మీకు ఇది మీనింగ్స్ అర్థమైంది. ఇది క్లారిటీ ఉందా, రాజయోగం అంటే ఇది అనేది క్లారిటీ ఉందా? మనం చాలా మంది అనుకునేది ఏంటంటే ఇది ఇంత డీప్ గా వెళ్ళరు. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంత ప్రాపర్ యోగ సాధన నేర్చుకోవాలి. ప్రాపర్ యోగ సాధనలో ఏమేం చేయాలి అనేది నేర్చుకోవాలి. అది మీరు ఆ నేను కుంభస్థలాన్ని కొట్టినట్టుగా యోగా యొక్క ఆ కోర్ని పట్టుకోవాలి. అంతే తప్ప యోగ సాధన ఏదో జస్ట్ ఆసనాలు పై పైన ఆసనాలు చేసేసి నేను యోగా చేసేసాను, నేను రోజు యోగా చేసేస్తానంటే ఆసనాలు చేసేసి యోగా చేసేస్తానంటే అవుతుంది కాదు కదా. సో అందుకని ఇవన్నీ కూడా మనం నేర్చుకొని మనం అలా ఫాలో అవుతూ 10 మందిని ఎలా గైడ్ చేయగలిగితే లైఫ్ సార్థకం అయిపోయినట్టే. అది కాబట్టి మనం యోగాసనాల టీచర్ కాదు, యోగా టీచర్ అంటే ఏంటి, ఇలా ఉండాలి, ఇవన్నీ ఫాలో కావాలి. అది అది పారిపోకండి. ఇవన్నీ ఫాలో కావాలని. ఏం చేసుకుంటాం కానీ ఇది చాలా చిన్నగానే. ఇంపార్టెంట్, లైఫ్కి చాలా ఇంపార్టెంట్, జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అందుకని ఆ, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుని పాటిస్తే మనకు అద్భుతమైనటువంటి లైఫ్ వస్తుంది, విజయాలు సాధిస్తాం. ఆరో తత్రై తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియ ఉపవిశ్యాననే యుంజత్
యోగమాత్మా విశుద్ధయే. అది ఇక్కడ ఈ శ్లోకంలో ఆ, ఎలా కూర్చోవాలి, తత్రైక ఎలా ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, ఒక ఆసనం పైన కూర్చున్న తర్వాత చిత్తమును ఇంద్రియాల వ్యాపారం అన్నిటిని కూడా ఉంచుకొని, అంటే మనసును అంతా కూడా కంట్రోల్లో పెట్టుకుని ఏకాగ్ర మనసుతో ఆత్మశుద్ధి కోసం యోగ సాధన చేయవలను. ఇప్పుడు యోగా ఎలా చేయాలి, లక్ష్యం ఏంటనేది ఇక్కడ చెప్పారు. ఓకే, యోగ సాధన ఎందుకు చేయాలి అని చేసేటప్పుడు ఎలా చేయాలి, ఈ మనసును చిత్తము ఇంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకొని ఏకాగ్ర చిత్తంతో చేయాలి. ప్రతి ఆసనం కానీ ప్రాణాయామం కానీ అన్ని కూడా అలా ఆ విధంగా సాధన చేయాలి అని చెప్పారు. దేనికోసం చేయాలి, ఆత్మశుద్ధి కోసం, ప్యూరిఫై యువర్ సెల్ఫ్. అది నెక్స్ట్ 7th శ్లోకం. సమం కాయం, ఎలా కూర్చోవాలి, మరి పొజిషన్ ఎలా ఉండాలి. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నాచలం స్థిరః సంప్రేక్షానాసికాగ్రం స్వం దిశాచానవలోకయన్. ఎంత చక్కగా చెప్పారు చూడండి. శిరో శిరో సమం కాయం శిరోగ్రీవం, సమం కాయ శిరోగ్రీవం. ఓకే, అంటే ఏంటి ఇక్కడ, శరీరమును, కాయం అంటే శరీరం అన్నమాట, మెడను శిరస్సును, సమం అంటే స్ట్రైట్ గా కూర్చోవాలి. సమం కాయ శిరోగ్రీవం అని కూర్చుని ఎలా చేయాలి, ధారయన్న చలం స్థిర, అంటే నిశ్చలంగా, చలం అంటే చలనం లేకుండా కూర్చోవాలి సార్. ఓకే, నిశ్చలం కదల్చకుండా ఉంచి దిక్కులు చూడకుండా దృష్టిని నిలపవలెను అని చెప్పారు. అదే సంప్రేక్ష నాసికాగ్రం స్వ దిశాచ నవలోకయన్, అటు ఇటు దిక్కులు చూడకుండా. ఓకే, నెక్స్ట్ ఇది ధ్యాన శ్లోకం కింద చెప్పుకుంటాం. ఈ శ్లోకాన్ని 8వ శ్లోకం తప్పనిసరిగా నేర్చుకోండి అని చెప్పాను. మిగిలిన శ్లోకాలు నేర్చుకోగానే ఇది ఒక శ్లోకమైనా నేర్చుకోండి. శనైరుపరమే బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. సో కాబట్టి ఇలా మెల్లమెల్లగా క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఉండాలి. అది స్లోలీ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. కంటిన్యూ సాధన చేసి ఏం చేయాలి, సాధన అలా సాధన చేస్తూ ధైర్యముతో, బుద్ధ్యా ధృతి గృహీతాత్య అంటే ధృతి అంటే ధైర్యం అన్నమాట. ధైర్యంతో కూడినటువంటి బుద్ధితో చేయాలి. విద్యాధృతి గృహీయ చేసి ఏం చేయాలి, ఆత్మ సంస్థం మనకు, మనసుని ఆత్మ యందు లగ్నం చేయాలి. అలా ప్రశాంతంగా మనసు ఆత్మ యందు లగ్నం చేసి ఇతర విషయాలన్నింటినీ కూడా ఆలోచించకుండా నకించిదపి చింతయేత్, ఏ చింతనలు చేయకుండా కదలకుండా ఉండాలి. అది ధ్యానానికి ఒక మార్గం చెప్పారు ఇప్పుడు. ఓకే, అది ధ్యాన శ్లోకం కింద మనం మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అది మీరు ధ్యానం చేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు దృఢమైనటువంటి ధైర్యంతో మెడిటేషన్ చేయాలి. లోపల భయాలు పెట్టుకోకూడదు, ఆలోచనలు పెట్టుకోకూడదు. అలా చేస్తే ఏమవుతుంది, 9వ శ్లోకంలో ప్రసంతాత్మా విగతిభిః బ్రహ్మచారీ వ్రతే స్థితః మనస్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. సో అలా ధ్యాన యోగి ప్రసంతాత్ముడై భయమును వదిలిపెట్టి బ్రహ్మచర్య వ్రతమును అవలంబించుచు మనోనిగ్రహముతో బుద్ధిని నాసికాగ్రంపై నిలి నిశ్చలముగా నిలబెట్టి నిశ్చలుడై ఉండవలేను అని చెప్పారు. సో కాబట్టి అలా ధ్యాన స్థితికి వెళ్ళడానికి ఈ 2 శ్లోకాలు ముఖ్యమైనటువంటి సందేశాన్ని అంతా కూడా జిస్ట్ అంతా చెప్పేస్తున్నాయి అనమాట. తర్వాత మెడిటేషన్కి వెళ్ళడానికి మీకు ఇబ్బంది లేదు కదా. సో ఇది గైడెన్స్ దానికి అవసరం ఉందంటే ఆ 2 గైడెన్స్ మనకి చక్కగా. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో?
చేశారు గురూజీ. ఓకే, సో ఇంతవరకు మెడిటేషన్ శ్లోకాస్ క్లియర్ ఉన్నారు కదా. సో ఇది మీకు చాలా ముఖ్యమైనటువంటి. ఓకే, ఓకే. అర్జున ఉవాచ చంచలం హి మనః కృష్ణ ప్రమాదీ బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివసు దుష్కరం. ఇప్పుడు అర్జునుడికి డౌట్ వచ్చింది, మనం కూర్చున్నా ఇలా చేసినా ఇంత చేసినా కానీ చాలా కష్టం అవుతుంది, ఎట్లా ఏ విధంగా ఈ కంట్రోల్ లేని మనసుని ఎలా. ఓ కృష్ణ, ఈ మనసు చాలా చంచలమైంది, అసలు అది నిలవట్లేదు. మరి మదించినటువంటి స్వభావం కలిగినటువంటి చాలా బలమైంది, దృఢమైంది, అది మిక్కిలి బలీయమైంది. కాబట్టి కనుక దాన్ని ఆపుట, గాలిని ఆపునట్టు చాలా దుష్టమైనది. మనం గాలిని ఆపడం కంటే కూడా కష్టంగా ఉందని చెప్తున్నారు, అర్జునుడు చెప్తున్నారు. చెప్పి మరి దానికి ఆన్సర్ ఏంటి, ఏం చేయాలి, ఇలాంటి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని అడిగారు. శ్రీ భగవాను వాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఇక్కడంతా చక్కగా చెప్పారు చూడండి. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అదే ఇక్కడ అసంశయం మహాబాహో అంటే ఏంటి? ఎస్, దర్ ఇస్ నో డౌట్, సంశయం ఏం లేదు. అర్జున, నిస్సందేహంగా మనస్సు చంచలమైనదే, అది అందరికీ తెలిసిందే. దాన్ని వశపరుచుకునుట మిక్కిలి దుర్లభం, చాలా కష్టం. ఎస్, యువర్ రైట్. కానీ అభ్యాసము వలన, వైరాగ్యము ద్వారా దానిని వశపరుచుకునుట సాధ్యపగును. అది కేవలం అభ్యాసం, వైరాగ్యం ఈ రెండు ఉంటేనే మనసుని అదుపు చేసుకోవడం సాధ్యమవుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పారు అన్నమాట. సో కాబట్టి ఇది ఇది చాలా ముఖ్యమైనటువంటి సందేశం అది. సో కాబట్టి పతంజలి యోగ సూత్రాల్లో కూడా మీకు ఇది ఒక ఇంపార్టెంట్ సూత్రం. అది అభ్యాస వైరాగ్య తన్నిరోధ. అభ్యాస వైరాగ్యం తన్నిరోధ అనేటువంటి సూత్రం. ఆ సూత్రం ఇక్కడ దీంట్లో మనకి భగవద్గీతలో కూడా వస్తుంది, అలాగే యోగ వాసిష్టంలో కూడా అదే సూత్రం వస్తుంది. కాబట్టి ఈ సూత్రం ఆల్మోస్ట్ అన్ని యోగ శాస్త్రాల్లోనూ ఉన్నదన్నమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి మనం గ్రహించి, మనం టైం లేదండో ఇంకా వేరే దానికి ఇది ఉందనుకుని అనుకోకుండా అభ్యాస వైరాగ్యం, అభ్యాసం చేస్తూ ఉండాలి, నిరంతరం కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు మానేయకూడదు. ఓకే, అలాగే వైరాగ్యము, ఎప్పుడు కూడా అన్అటాచ్డ్గా ఉండాలి, ఊరికి ఎన్నటికి అటాచ్మెంట్స్ ఉండకూడదు. అందరూ ఎలా ఉన్నా మనం మాత్రం కొంచెం అవేర్నెస్లో ఉండాలి. ఎస్, ఇవన్నీ చాలా టెంపరీ అనేటువంటిది మనం ఆ యొక్క వైరాగ్యంతో ఉండాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. సో ఇటువంటి అభ్యాస వైరాగ్యాన్ని కలిగి ఉంటేనే మనకి మనసుని అదుపు చేయడం సాధ్యమవుతుంది. ఎప్పుడైతే మనసును అదుపు చేస్తావో, ఇంద్రియాల నిగ్రహం తెచ్చుకుంటావో, అప్పుడు మాత్రమే నీ మనసు నీకు మిత్రుడిగా తయారవుతుంది. మన ఫస్ట్ శ్లోకంలో చూడండి, ఉద్ధరేది ఆత్మానం అనేదాన్ని. కాబట్టి మనల్ని మనం ఉద్ధరించుకోవడం అంటే నిరంతరం కూడా అభ్యాసం చేస్తూ ఉండడం, నిరంతరం. అలాగే మన వైరాగ్యాన్ని, ఈ యొక్క తాత్కాలికమైనటువంటి ప్రాపంచిక వస్తు వ్యామోహాల నుంచి వైరాగ్యం కలిగి ఉండాలన్నమాట. అది మనం డెవలప్ చేసుకోవాలి, మనం యాజ్ ఏ సాధక. అప్పుడు మాత్రమే ఈ మనసుని కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఇక్కడ చెప్పడం జరిగింది అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో ఆత్మౌపమ్యేన సర్వత్ర
సమం పశ్యతి యోర్జున సుఖం వా యది దుఃఖం సయోగి పరమో మతః. అర్జున, సమస్త జీవుల సుఖ దుఃఖములను తనదిగా, అంటే ఇతరుల దుఃఖాలను కూడా మన సుఖ దుఃఖాలను మన దుఃఖాలుగా భావించి భావించేవాడు యోగులలో శ్రేష్ఠుడు అని చెప్పారు. అంటే ఏంటి? ఇక్కడ కర్మయోగంలో మనం చూసుకున్నట్టయితే ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళు మన ఇబ్బంది ఎలా అయితే వస్తుందో మనం ఎలా అయితే ఫీల్ అవుతామో అలాగే ఇతరుల ఇబ్బందులను కూడా అలా మనం మన ఇబ్బందిగా ఫీల్ అయ్యి వాళ్ళకి సహకరించగలిగితే అది యోగి యొక్క లక్షణము. శ్రేష్ఠుడు, యోగుల్లో శ్రేష్ఠుడు అని చెప్పారు మాట. అప్పుడు యోగా చేస్తున్నాం అంటే ఏం చేస్తుంది, మనం ఆసనాలు చేసేసాం అయిపోయింది కాదు. సో మన యొక్క నేచర్ ఎలా ఉంది, ఈరోజు లైఫ్ స్టైల్ అంటాం అందుకనే. నేచర్ ఎలా ఉంది, మనం ఎలా స్పందించేటువంటి హృదయం ఉంటుంది అన్నమాట. సో అది ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, సో అందుకని యోగుల్లో ఉత్తములు ఎవరన్నారు? ఎవరైతే ఎన్ని జీవరాశుల యొక్క సుఖ దుఃఖాలని తన సుఖ దుఃఖాదులుగా భావిస్తారో వాళ్ళు యోగుల్లో ఉత్తములు అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ శ్లోకంలో సుఖమాత్యంతికం యత్తద్బుద్ధి బుద్ధిగుహ్యామతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితే చలతి తత్పరః. స్థితే చలతి తత్వతః, అంటే తత్వతః అనమాట. తత్వతః ఎలా తెలుసుకోవాలి చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఏమని చెప్తున్నారు? బ్రహ్మ బ్రహ్మసంధానం అనుభవం ఎప్పుడైతే వస్తుందో, అంటే పరమాత్మ ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, ఇంద్రియులకు అతీతమైనది, పవిత్రమైనది, సూక్ష్మమైన బుద్ధి ద్వారా మాత్రమే గ్రహించదగినది. సో కాబట్టి ఈ బ్రహ్మానుభూతి అనేటువంటి, ఈ పరమాత్మ యొక్క అనుభూతి అనేటువంటిది ఎలా వస్తుందంటే ఇంద్రియాలకి, బుద్ధికి యొక్క ఈ సెన్సరీ ప్లెజర్స్ కి అతీతమైనటువంటి, ఇది బాగుంది ఇది బాగలేదని ఎలా చెప్తున్నారు మీరు? కేవలం సెన్సెస్ ద్వారా ఐడెంటిఫై చేస్తూ కదా, మనసు ద్వారా ఐడెంటిఫై చేస్తూ కదా. భగవంతుని అలా చెప్పలేం. సో దానికి అతీతమైనటువంటిదే ఈ బ్రహ్మానుసంధానం అన్నమాట. కాబట్టి ఓకే, సో ఆ తత్వము నుండే స్థితుడై ఉన్నటువంటి యోగి ఆ తత్వము నుండి విచలితుడు కాడు. కాబట్టి అలా అయితే ఆ తత్వం ఎప్పుడైతే నీకు వచ్చిందో నువ్వు డీవియేట్ కావు, మళ్ళీ దాని నుంచి బయటికే వెళ్ళవు అనమాట. అంత అంత డిటర్మైన్డ్ నేచర్ ఉంటుంది నీకు. అంటే ఎప్పుడు కూడా పరమాత్మ ఏందే స్థిరమై ఉంటావు. అది కాబట్టి మనం మెడిటేషన్ చేసామంటే మళ్ళీ అటు ఇటు వెళ్ళడం ఉండదు, మనసు ఎప్పుడు కూడా స్థిరమై ఉంటుంది అన్నమాట. ఇంజన్నేవం తథా సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శ మత్యంతం సుఖమశ్నుతే. సో నిరంతరము కూడా ఇట్లు యోగమునందు అనగా ఆత్మను పరమాత్మయందే లగ్నం అనొచ్చుచున్నటువంటి యోగికి పాపములు అంటే దోషములు పూర్తిగా హరించును అని చెప్పారు. సో కాబట్టి మనం ఇవన్నిటిని తొలగించుకోవాలంటే మనం చేయాల్సిందల్లా ఏంటి? జస్ట్ పరమాత్మ యందు మనసు లగ్నం చేయడం అలవాటు చేసుకోవాలి, ధ్యానం అలవాటు చేసుకోవాలి. సో అందువలన ప్యూరిఫై అయిపోతుంది మొత్తం, ఈ యొక్క పాపాలను తొలగించబడతాయి. అందువలన అతడు సర్వోత్కృష్టమైనటువంటి సుఖమును హాయిగా అనుభవించగలుగుతాడు. సో కాబట్టి ఇవన్నీ దుఃఖాలు పూర్తిగా తొలగించగలుగుతాడని సుఖాన్ని, సర్వోత్కృష్టమైనటువంటి సుఖం ఏంటి? బ్రహ్మానందం అన్నమాట. అటువంటి సుఖాన్ని అనుభవించగలుగుతాడని చెప్తారు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ 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 సతం పరం పురుషముపైతి దివ్యం.
ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ప్రయాణకాలే ఈ ఏం, అంటే ఈ యొక్క ట్రావెలింగ్ టైంలో అంటే ఈ శరీరాన్ని వదిలేసేటప్పుడు అనమాట. ప్రాణ ఆ, ఆ, ఈ ఈ ప్రాణం ఎప్పుడైతే ప్రయాణం మొదలు పెడుతుందో ఆ సమయంలో నిశ్చల మనసుతో, భక్తితో, యోగ బలముతో భ్రూమధ్యమున ప్రాణమును చక్కగా నిలిపి, అంటే రెండు కాళ్ళకు మధ్యలో భ్రూమధ్యంలో నిలిపి ఆ ఆ సూర్య ప్రభా భాసమానమైనటువంటి ఆ నిత్య చేతనమైనటువంటి వెలుగుతో ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమ పురుషుడిని ఎవరైతే పరమాత్మను స్మరించుచున్నాడో అటువంటి వాడు ఆ పరమాత్మనే చేరును అని చెప్పారు. సో కాబట్టి మనం ఆ బాడీ వదిలేసే ముందు అలా చేయాలి అంటే ఆ బాడీ వదిలేస్తున్నాం ఇప్పుడు కూర్చొని ధ్యానం చేద్దామంటే అవుతుందా? అవ్వదు కదా. సో అందుకని నిరంతరం కూడా మనం ఈ ప్రాక్టీస్ చేయాలి. చేస్తేనే ఆ ఆ యొక్క ఆ ట్రావెల్ టైంలో కూడా అదే వస్తుంది అనమాట. ఓకే. సో కాబట్టి ఇది అభ్యాస వైరాగ్యం తన్నిరోధ అని దాని నుంచి మనం నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఆ యొక్క పద్ధతి అంతా కూడా మనం ఈ విధంగా ఆ లైఫ్ స్టైల్ మార్చుకోవడం, యుక్తాహార విహారస్య నుంచి ఈ శ్లోకాస్ అన్ని కూడా మీరు చక్కగా మళ్ళా చదువుకుంటూ చక్కగా ఈ యొక్క గైడెన్స్ ద్వారా సాధన ముందుకు తీసుకెళ్ళి చక్కగా అద్భుతమైనటువంటి ఆత్మానందాన్ని, పరమానందాన్ని అలాగే బ్రహ్మ సంస్పర్శ అని చెప్పారు కదా, అంటే భగవంతుని ముట్టుకున్నట్టుగా సంస్పర్శ, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. ఓకే. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ అధ-షష్ఠోధ్యాయః. ఇది రాజవిద్య శ్లోక సంగ్రహ. రాజవిద్య శ్లోకాల్లో కొన్ని ఇంపార్టెంట్ వాటిని చెప్పుకున్నాం ఈరోజు. సో కంటిన్యూ దిస్ స్టడీ వెల్ అండ్ దెన్ కంటిన్యూ అభ్యాస వెల్ విత్ రియల్ అన్అటాచ్మెంట్ వైరాగ్య. ఓకే. त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्यां द्रविणं त्वमेव सर्वं मम देवदेव, त्वमेव सर्वं मम देवदेव. ఇప్పుడు వరకు ఎలా అయితే చెప్పారో గైడెన్స్ ద్వారా మెడిటేషన్ ధ్యాన స్థితిలో కూర్చొని సిట్ స్ట్రైట్, నెక్ అండ్ స్పైనల్ స్ట్రైట్. Concentrate in between eyebrows. సర్వము కూడా పరమాత్మ స్వరూపంగా భావించే 2 నిమిషాలు ధ్యానంలో కూర్చొని వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతి స్వభావాత్ కరోమి యత్ సకలం తస్మై నారాయణాయ.
ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు. ఈశ్వర పరిజ్ఞానం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.